హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కాజు పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 ఆనియన్స్ని తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 4 టమాటోస్ని కూడా తీసుకొని పెద్దగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవద్దు, లైట్గా కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు వస్తే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై అయినా కూడా గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా పచ్చిమిరపకాయలను ఒక 3 లేదా 4 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. కొంచెంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. వీటిని అలా కలుపుతూ ఇప్పుడు టమాటో ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక బాగా టమాటో ఆనియన్స్ ఉడికిపోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్రను వేసుకోవాలి. మసాలా దినుసులు మీరు ఏమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఫ్రై అయ్యాక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి లేదా ఏదైనా తాలింపు కళాయి పెట్టుకున్నా పర్వాలేదు. ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని తీసుకొని జీడిపప్పును వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, మనం కారం తగ్గట్టుగా 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. వీటిని బాగా కలిపి లో ఫ్లేమ్లో పెడుతూ బాగా కలుపుకోవాలి. ఇలాగ మొత్తం కలిపాక ఇప్పుడు పన్నీర్ ముక్కలు ఇందులో వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసుకొని కూడా కొంచెం ఒక 2 మినిట్స్ వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకుని జీడిపప్పులను కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కొంతసేపు ఉడకనిచ్చిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, కాజు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టేని.